అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు మన ముందు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో తన యొక్క పాత్రను పోషిస్తూ బీజేపీ నాయకులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ సతీష్ కొత్త గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. అంతా మంచిగా? అంత ఫైన్, ఎక్సలెంట్. వాస్తవానికి కూడా మీ గురించి మాకు తెలిసిన కొన్ని విషయాలు అన్న, మీరు సొసైటీలో చాలా యాక్టివ్గా ఉంటారని మాకు తెలుసు. ఎస్, నిజమే. వాస్తవమా? అవునండి. మరి మీ యొక్క బాల్యం, మీ చదువు అసలు ఎక్కడ జరిగిందన్న? మాది వచ్చేసి షాద్నగర్ టౌన్ లోనా. ఓకే. షాద్నగర్ టౌన్ లో మా నాన్నగారి పేరు కొత్త రమేష్, ఓకే. అమ్మగారి పేరు కొత్త సంధ్యారాణి. ఓకే. నేను పుట్టడం షాద్నగర్ లోనే, స్కూలింగ్ కూడా షాద్నగర్ లోనే, ఓకే. మరియాన్ శాంతి విద్యానికేతన్ స్కూల్. ఆ తర్వాత శ్రీ చైతన్య స్కూల్ హైదరాబాద్ లో, కాలేజ్ శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్మీడియట్ అయ్యింది. ఆ తర్వాత ఇక గ్రాడ్యుయేషన్. డాడీ ఎడ్యుకేషన్ తను 10th వరకు చదివారు. కిరాణం షాప్ మా నాన్నగారిది, ఓకే. ఒక చిన్న కిరాణం షాపు. ఇక మార్నింగ్ టు ఈవినింగ్ ఆ షాప్ చూసుకోవాలి, మమ్మల్ని స్కూల్ ఫీజు కట్టాలి, ఇది చేయి బిడ్డ అది చేయి బిడ్డ. ఏది చేసినా ఒక్కటే చెప్పేటోడు మా నాన్న. ఏది చేసినా ఎడ్యుకేషన్ మీద ఎంతవరకు కంప్లీట్ అయిందన్న? నాది పిహెచ్డి వరకు అయిపోయింది. పిహెచ్డి కంప్లీట్ అంటే డాక్టర్ పట్టా. అవునండి. ఎక్కడన్నా? ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ. అవునండి. ఓకే, రైట్. అయితే మరి పిహెచ్డి చేసిన తర్వాత అంటే అవుట్ ఆఫ్ ఏమన్నా వెళ్ళే అవకాశాలు వచ్చినాయా? వెళ్ళిరా అసలు? యాక్చువల్గా నేను ఆల్రెడీ స్టేట్స్ లో 8 years ఉండి వచ్చానండి. ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాను. ఓకే. ఎస్, అక్కడ చదువు మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ జాబ్ కూడా చేశాను. అంటే జాబ్ అంటే అక్కడ బాగా సాలరీస్ ఉండొచ్చు కదా? ఉంటాయి. ఎస్, యు ఆర్ రైట్. మరి ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడ? ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మేము మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మా నాన్న మనవడితోని వీడియో కాల్ చేస్తుండే. వీడియో కాల్ చేసి ఐప్యాడ్ కి ముద్దు పెడుతుండే. ఇన్ని సంపాదించి ఏంది అఖిల, పోవాలి అఖిల, మనవాడి ప్రేమ ఇవ్వాలి మా నాన్నకి, ఇంకా సార్లు ఎంత సంపాదించిన. అఖిల అంటే మీ మిస్సెస్? నా భార్య పేరు. ఎస్. తను బి ఫార్మసీ కంప్లీటెడ్. తను కూడా ఎంప్లాయీనా? లేదండి, హోమ్ మేకర్ తను. ఎస్ ఎస్. రైట్. అంటే మొత్తానికి మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంది? అసలు విషయం ఒక ప్రేమనే. ఎస్, ప్రేమనే. దట్స్ రైట్. అంటే మనమడి ప్రేమ ఉండాలంటే మీరు ఇక్కడ త్యాగం చేసి వచ్చారు. ఆ ప్రాజెక్ట్ అప్పటికి కూడా 2 years ఇంకా ఎక్స్ట్రా ఉంది, కానీ స్టిల్ ఐ హావ్ రిజైన్డ్ అండ్ ఐ కమ్ బ్యాక్. మరి సరే, మీరు ఐటీ రంగంలో అంత ఉద్యోగం చేశారు. అండి, అనుభవం ఎట్లా వచ్చింది? ఎట్లా అనిపించింది మీకు దాని గురించి? ఇట్స్ ఎ గుడ్ వన్ అండి. యాక్చువల్లీ ఐటీ రంగం అంటే ఇట్స్ కంప్లీట్లీ ఇంటర్నెట్ బేస్డ్. మనం క్లయింట్స్ యుఎస్ లో ఉంటారు, ఇక్కడ నుండి ఆఫ్ షోరింగ్ జాబ్. అందులో ఒక సిస్టమేటిక్ ఉంటుందండి. ప్రిసైజ్ గా టాస్క్ డెలివర్ చేయాలి, డే టు డే టాస్క్ మన టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొత్త రిక్వైర్మెంట్స్ క్లయింట్స్ నుండి ఎలా తీసుకోవాలి, అది మనం వాళ్ళకి ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, మైల్ స్టోన్స్ డిజైన్ చేసుకోవాలి, టాస్క్ డెలివర్ చేసి వాళ్ళకి టెస్టింగ్ కి పంపించాలి, తర్వాత ప్రొడక్షన్ లైవ్ లోకి పంపించాలి. అండ్ దెన్ వెల్ బ్యాలెన్స్డ్ లైఫ్. సాటర్డే సండే అకేషనల్ గా మీట్ అవ్వడము, ఆ తర్వాత మండే టు ఫ్రైడే హౌ టు పెర్ఫార్మ్ ద ప్రాజెక్ట్ టాస్క్, అలా ఉంటుందండి. అంటే నేను ఒక క్వశ్చన్ అన్న. ఓకే. మీరు మారుమూల ప్రాంతం షాద్నగర్, మీరు అమెరికా వెళ్ళినట్టున్నారు, ఆస్ట్రేలియా వెళ్ళినట్టున్నారు, అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఎట్లాంటిది రాలేదా? చాలా వచ్చిందండి. అసలు బీటెక్ అయిపోయినాక జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్స్ అన్ని రాసినాక ఫ్లైట్ ఎక్కినాక ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలో కూడా నాకు భయం ఉండే. అంతే కదా. ఫుడ్ తీసుకొని వాళ్ళు వెళ్తుంటే ఏదో స్ట్రెస్, నేను పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుండే. ఎందుకంటే ఫుడ్ ఆర్డర్ చేయడానికి నా ఇంగ్లీష్ ఏమనుకుంటున్నారో, నేను ఏమడుగుతున్నావు, వాళ్ళ దగ్గర ఏముందో వాళ్ళు ఏం చెప్తలేరు. మన బ్యాక్గ్రౌండ్ అంతా తెలుగు మీడియం. అవును, మాతృభాష తెలుగే. ఎస్ ఎస్. కాబట్టి తిప్పలే ఉంటాయి, చాలా తిప్పలైంది. మధ్యలో యూనివర్సిటీ చేరుకునే వరకు 2 ఫ్లైట్లు చేంజ్ అవ్వాలి. 2 ఫ్లైట్లు చేంజ్ చేసినప్పుడల్లా ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు మా ఇంటికి ఫోన్ చేయాలి. నేను ఉన్నాను, నేను వచ్చేసాను నాన్న, ప్లీజ్ నాన్న, నేను ఉండలేను, నేను ఇక్కడ మాట్లాడలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను, ఒక భయం ఉండే. కానీ మా నాన్న టేక్ ఇట్ ఈజీ, నువ్వు ఇప్పుడే కదా పోయింది, 24 hours కూడా కాలే, నువ్వు ఎందుకు అంత జడ్జి చేస్తావు, జడ్జిమెంట్. మా నాన్న అంటుండే ఎప్పుడు, ఎట్లా అంటే అది డు నాట్ జడ్జ్ ఏ బుక్ వితౌట్ రీడింగ్ అని ఎట్లుంటుందో, మా నాన్న కూడా అది ప్రోత్సహించేవాడు. ఏదైనా ఫస్ట్ ఫేస్ చెయ్యి, నచ్చినప్పుడు ఫాలో అవ్వాలి, లేకపోతే విడిచిపెట్టి అట్లా. సో భయం అయింది, కానీ అధిగమించి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. యూనివర్సిటీలో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి నేను అడ్మిషన్ అయ్యాను, నేను ఏ క్లాస్కి వెళ్ళాలి అడగాలంటే భయం.
టాక్సీని ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎక్కాలి అది భయము, రూమ్ ఎక్కడ వెతకాలి అది భయము. అబ్బబ్బా! అసలు ఎక్కడ పోయినా ఒక భయంతోని నేను బతికిన సందర్భం. వచ్చేసాను. యెస్. ఆ స్టెప్ నుండి టుడే లాట్ ఆఫ్ చేంజెస్ అక్కడ ఇన్ అంతేనా? మై లైఫ్. యెస్. అంటే మొత్తానికి ఇంగ్లీష్‌లోకి వెళ్ళిపోయారు ఇగ. కొంచెం, కొంచెం వెళ్ళాను. పూర్తిగా వెళ్ళాను. ఎందుకంటే మాతృభాషను ఎప్పుడు మరవలేము. మరవలేము. పుట్టిన అందులో గడ్డను గూడా మరవలేము. కరెక్ట్. అందులోనే ఎమోషనల్‌గా మాట్లాడతాం. ఇంగ్లీష్‌లో మాట్లాడలేము. అవును. అంటే మన భావం పర్ఫెక్ట్‌గా బయటికి డెలివరీ ఎగ్జాక్ట్. కావాలంటే మన భాష. అవునండి. కరెక్ట్. అంతేనే కదా! సరే అది పక్కకు పెడితే మీరంతా వెల్ సెటిల్డ్ అయ్యే అవకాశం ఉంది మీకక్కడ. అవునండి. కదా! మరి ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది చివర్లో? చెప్పాను కదండీ. ఒకటేందంటే మా నాన్నగారికి డ్యాడీ. మనవడి ప్రేమ దూరం చేస్తున్నాను. ఆ పాపం నాకెందుకు? అవును. వద్దు. ఆ వీడియోని, ఆ ఐప్యాడ్‌ని ఫోటో ముద్దు పెట్టడం సాలు. ఓకే. ఇగో నీ దగ్గర తీసుకొస్తున్నా. హ్మ్. ఐయామ్ డన్ అని చెప్పేసి రావడం జరిగింది. రెండవది దేశ పట్ల ప్రేమ, భక్తి అనేది ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎవ్వరికి అందరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైమ్‌లో స్టార్ట్ అవుతది కదా! అవును. నాకు 2016లో పుట్టిందండి. అది ఎందుకో ఎక్కడున్నారు ఏందనేది 2016లో? నేను ఆస్ట్రేలియాలో ఉండే. అప్పటికి. యెస్. అప్పటికొకటి భావం వచ్చేసింది. ఎగ్జాక్ట్‌లీ. దేశభక్తి. అవునండి. ఇక భావం కలగగానే ఫస్ట్ రామాయణం, మహాభారతం, ఆ బుక్స్, ఈ బుక్స్, భగవద్గీత, భాగవతము, ఇంకా ఖురాను, స్పీచింగ్, లెర్నింగ్స్, క్రిస్టియానిటీ ఇవి అవి అన్నీ చదివినన్నట్టు. వీడియోస్ యూట్యూబ్‌లో చూడడము, ఓకే. కొన్ని బుక్స్ లైబ్రరీకి అవన్నీ చూశాను. చూసినాక ప్రతి ఒక్కరికి ఒకటి చేయాలి. అన్ని లైఫ్, మ్యారేజ్, పెళ్లి, సెటిల్మెంట్. తర్వాత ఏంది? ఆ తర్వాత ఏందనేది సోషల్ సర్వీస్. ఓకే. అదొక నెక్స్ట్ స్టెప్ మనం వేయాలి ఫస్ట్ మనం అని. తర్వాత జనం అనేది ఒక ఆలోచన వచ్చింది. ఎస్. ఓకే. అది పుట్టించింది. అది పుట్టించినప్పుడు నా దేశం ఏంది? హ్మ్. భారతదేశం. యెస్. నా మనుషులు ఎవరు? సొసైటీ. నా చుట్టూ ఉన్న నా టౌన్ ప్రజలు కావచ్చు, లేకపోతే నా దేశ ప్రజలు కావచ్చు. ఓకే. అక్కడ నేను సోషల్ సర్వీస్ చేసుకోవాలి. నేను చదివిన చదువు సొసైటీకి యూజ్ అవ్వాలని ప్రతి ఒక్కరు అంటుండే. ఓకే. కానీ ఆ రోజు అనిపించింది, అరే అందుకన్నరా నువ్వు చదివిన చదువు సొసైటీకి యూజ్ అవ్వాలి అని. ఆ రోజు వెలిగి నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయిన రోజు అందరు అనేది మాట ఆడ కనెక్ట్ అయింది. ఓకే. అంటే నేనేమంటున్నాను, మీరు ఇటు సైడ్ వచ్చారు. ఆ, మీరు అంటే నాకు తెలిసిన సమాచారం మేరకు మీరొక భారతీయ జనతా పార్టీ జీ. బలమైన నాయకుడిని అని కొందరు అంటుంటే విన్నా. అది ఇది ఎంతవరకు నిజం అంటారు? నేను యాక్చువల్ గా 2 months బిఫోరే వచ్చానండి. హ్మ్. అంత బిఫోర్ నేను వచ్చేసి స్వయం సేవకుని, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని. ఓకే. అక్కడ నేను వచ్చేసి షాద్ నగర్ నగర ప్రచార ప్రముఖులాగా చేశాను. అవునండి. పాలమూరు విభాగ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ లా చేశాను. ఓకే. ఆ తర్వాత పిల్లల చదువు కోసం కొన్ని రోజులు సిటీలో ఉండడం జరిగింది, ఆరంగర్ శివరాంపల్లి దగ్గర. ఓకే. అక్కడ కూడా ప్రేమావతి పేట్ బస్తీ చార్మినార్ విభాగంలో వచ్చేసి బస్తీ సహ ప్రముఖులా కూడా చేశాను. అవును. అక్కడ మీరు ఆ చార్మినార్ దగ్గర సేవా కార్యక్రమాలు కూడా చేసిర్రంటగా? కొన్నిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. మీరు చేసిర్రా? పాల్గొన్నారా? పాల్గొన్నా. ఓకే. చేసిన ఎస్ వాటిలో పాల్గొన్నారు. ఎస్. ఎందుకంటే అప్పుడు నేను కొత్త. హ్మ్. మా అప్పుడు ఏ కార్యక్రమమైనా సంఘం స్వయం సేవకుల దృష్టిలో ఏంటంటే కలిసి చేసుకుంటాం కాబట్టి హ్మ్. వెనుక నా వంతు సాయం కూడా నేను చేసి నేను ఒక అందులో. డౌట్ అడగనా? ఆ, అడుగుతున్నా కాబట్టి ఖచ్చితంగా అడగాల్సిందే. చెప్పండి. చార్మినార్‌లో మీరు తిరుగుతున్నారు. అండి. అప్పుడు బొట్టు పెట్టుకొని తిరిగారు. ఎస్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్షంగా నేను చూస్తున్నా కాబట్టి అడుగుతున్నా. జీ. అవును, అలాగే వెళ్ళాము. ఏం అందులో ఇబ్బంది? ఏం లేదు, ఇబ్బందులు ఏం లేవు. అంత సేఫే. ఎస్. ఓకే. ఇప్పుడు అటువంటి సెక్యూర్ అండ్ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఇండియా, భారతదేశము అని ప్రూవ్ చేస్తూ ఉన్నారు మా యొక్క మెయిన్ ప్రధాన మంత్రి గారు. హ్మ్. పూర్వం వాళ్ళు కూడా స్వయం సేవకులు. అవును. వారు ప్రచారకులాగా చేశారు. వారు దేశాలు మొత్తం యుద్ధాలమయంలో ఉంటే మనం సేఫ్గా ఉండి మన పనులు మనం చేసుకుంటున్నాము. వీఆర్ హ్యాపీ. సో ఆ రోజు ఏ ప్రాబ్లం జరగలేదు. అంటే ఇప్పుడు మీరు సేవలు చేస్తున్న సందర్భంలో అంటే మాకు కొంత సమాచారం ఇవ్వండి. మీరు రియల్ ఎస్టేట్ చేసిర్రు అంటున్నారు. అది నిజమే అంటారా? రియల్ ఎస్టేట్ లో కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుండి రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హ్మ్. అది రొటేషన్ చేయడము. అందులో కూడా నేను అంటే ఉండడం. దాంట్లో ఇమడలేకపోయారా మీరు? ఏం లేదు, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇప్పటికి నడుస్తుంది. ఎస్. మరి ఇక్కడ కొద్దిగా చేంజ్ అయింది రూటు అని కొంత వినికిడే. రూట్ చేంజ్ అయింది కానీ పర్సనల్ లైఫ్ వేరు, మళ్ళా పొలిటికల్ పార్టీ వర్క్ వేరు, హ్మ్. మళ్ళా అకాడమిక్ వర్క్ వేరు, అవును. కెరియర్ వర్క్ వేరు. అలా అన్ని వర్క్స్ ఏ వర్క్ ఆ వర్క్ కి టైం అలోకేట్ చేస్తూ ఓకే. అన్ని కవర్ చేసుకోవడం కవర్ చేసుకో. అంటే ప్రతిసారి. టైమ్ మేనేజ్‌మెంట్ తోటి అన్ని పనులు. ఎస్. ఒక్కొక్కసారి నిద్ర లేని రాత్రులు,
కష్టపడుతుంటాం. 16 గంటలు 18 గంటలు కష్టపడతాం ఎవ్రీడే, ఓకే. నో డౌట్ అందులో. ఇంకొక అక్కడ విషయం, ఇంత కష్టపడుతున్నప్పుడు మీకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. ఎస్, జస్ట్ చెప్తున్నా నేను అవునండి. ఒక విశ్లేషణ పరంగా మీరు ఇంత హార్డ్ వర్క్ చేయడం, మీరు అన్నారు ఇందాక నిద్ర కూడా లేకపోయేది. అవును. ఇవన్నీ చూసిన మీ మేడం అఖిల గారు కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఇంత కష్టపడుతున్నావు, డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా ఉండు, ఈ రాజకీయం ఎందుకు అని, రాజకీయంలోకి ఎందుకు వెళ్తున్నావు అని అనలేరా? అన్నారండి. వాళ్ళు ఫస్ట్ పేరెంట్స్ ఎవరైనా రాజకీయంలో పోతున్నావు అంటేనే, నీకు ఎందుకు బిడ్డ రాజకీయం, నాయనాల్లో ఏవి ఉంటాయిరా, వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు రానియరు, నిన్ను రానియరు, ఏదో అంటారు, ఇది చేస్తారు అది చేస్తారు అని ఆ ఫీలింగ్ మా అమ్మ నాన్నకు అఖిల కూడా కొట్లాటలు వచ్చింది. అయితే, గొడవలు అయితే, ఎస్, కేసులు అయితే అని ఇట్లా దట్స్ రైట్ చెప్తుంటారు కదా. అన్నారు. ఎస్ ఎస్. ఉమ్, అయితే అది ఎప్పుడైతే ఉమ్, ఎప్పుడైతే మనం వాళ్ళని పర్సనల్ గా తిడితే అవుతాయి, ఓకే, మనం వాళ్ళని పర్సనల్ గా అటాక్ చేస్తేనే అవుతాయి. ఓకే, కానీ మన యొక్క పార్టీ సిద్ధాంతము ఓకే, తెలియపరుస్తూ, ఓకే. ఆ పార్టీ సిద్ధాంతం వాళ్ళు చేయలేదు, ఉమ్, ఇలా చేస్తే బాగుంటది, ఆడ ఇన్ఫర్మేషన్ లాగానే ఉంటే ఏ గొడవలు ఉండవు వాస్తవంగా. ఏ రారా చూసుకో సన్నాసి ఒక్క చెడ్డు. విషయం అన్న, మీకు అనుభవమే లేదు రాజకీయంలో. ఫస్ట్ పాయింట్, మీరు అందులో పోతుంటే ఏమైనా గొడవలు అయితే అని మీకు ఏమన్నా ఎప్పుడైనా స్ట్రైక్ అయిందా కనీసం? అయిందండి. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలి. చెప్పండి. అండ్ నేను పొలిటికల్ గా ఎంట్రీ అవ్వాలనుకుని కూడా ఎందుకు ఉంది, దాని మెయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే మా నియోజక ఎమ్మెల్యే గౌరవనీయులైన వీళ్ళపల్లి శంకరన్న గారు, కాంగ్రెస్ ప్రస్తుతం పార్టీ. ఎమ్మెల్యే. ఎస్ ఎస్. వారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. ఓకే, నేను నా బీటెక్ ఫైనల్ ఇయర్ లో జిఆర్ఈ టోఫెల్, జిఆర్ఈ స్కోర్, టోఫెల్ స్కోర్ వచ్చినాక యూనివర్సిటీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకున్నాక బ్యాంక్ ఆఫ్ స్టేట్మెంట్ ఒకటి కావాలి. ఓకే, బ్యాంక్ ఆఫ్ స్టేట్మెంట్లు ఏంటంటే, ఈ విద్యార్థి మేము అక్కడ అమెరికాలో మేము అడ్మిషన్ ఇస్తే పూర్తి చేసుకొని మళ్ళీ ఫీజు విషయంలో ఏ ప్రాబ్లం లేకుండా వస్తాడనేది దాన్ని చూపించుకోనికి, ప్రూవ్ చేయడానికి అకౌంట్లో ఒక 30 లక్షలు వేసుకోవాలి. ఓకే, 6 months పెట్టుకోవాలనే టైంలో అక్కడ అప్పుడు మా నాన్నగారు సాధారణమైన వ్యక్తి, మాకున్న అంత చిన్న డబ్బులు చిట్ ఫండ్ లేకపోతే. బిజినెస్ అంతే. ఎస్. కాకపోతే మాకు నాన్న సర్కిల్ స్ట్రాంగ్. ఓకే, ఓకే, ఆ టైంలో శంకరన్న గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. నేను ఓకే. ఫోన్ చేసిన, అన్న ఇట్లా యూఎస్కి వెళ్ళాలి 30 lakhs అట్లా అంటే, అంతగానో ఎందుకు ఆలోచిస్తున్నావు, ఆగు వస్తున్నా అని అన్నాడు. ఓకే. రాగానే శంకరన్న గారు ఎస్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే. ఎస్, ఓకే, ఆయన వచ్చిండు. సతీష్ ఏమైంది ఇంటికి వచ్చిండు. అన్న ఏమే సేటు అంటాడు మా నాన్నని. ఓకే. మా నాన్న కూడా అన్న సేటు అని అంటాడు. సేటు ఏమైంది, ఇది సేటు అది సేటు అన్నాడు. 30 లక్షలు అకౌంట్లో వేసి పెట్టాలి. ఉమ్, అరే దానికి ఎందుకు టెన్షన్ పడతావు, ఎక్కడున్నావు, చంద్ర తిరుపతి రండి, ఎడున్నావు, పటేలా ఎడున్నావు, ఓకే ఇది ఎడున్నావు అది ఎడున్నావు, పటా ముగ్గురు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ లో 30 lakhs అకౌంట్లో వేయించిండు. చేయించినాక ఒక్కటే చెప్పిండు, సతీష్ మరి పోతున్నావు అమెరికా, నెక్స్ట్ ఏంది అన్న చెప్పారంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దేశ సేవ, భక్తి ఉమ్, ఇవన్నీ ఎప్పుడు నీ దృష్టిలో పెట్టుకో, దేశానికి సొసైటీకి ఏమైనా చెయ్యాలి అని నన్ను ఆ యొక్క భావోద్వేగాలు లేపింది శంకరన్ అండి. అంటే మొత్తానికి రాజకీయం అడుగులు పడడానికి మొదటి కారణం ఎవరు అంటే ఆయన చెప్పిన మాటలే. వీర్లపల్లి శంకర్ గారు. Yes, yes. అన్నగారు ఆ పార్టీలో మాకు, నా దృష్టికోణంలో నాకు ఇది నచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము అంతేగాని. అంటే పార్టీలు మాత్రమే వేరు, ఎస్ ఎస్, భావాలు మాత్రం సేమ్. ఒకటే ఉంటాయి. సొసైటీకి హెల్ప్ చేయాలి, అందరినీ ఏకంగా ఒకే ఐకమత్యంగా కలపడము, వాళ్ళని యూనిటీ పెంచడం, ఏదన్నా సాధించుకోవాలి, వాళ్ళకి సక్సెస్ఫుల్ గా మనం ఒక లీడర్ లాగా వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వాలి. సరే, మీరు లీడర్ వరకు ఒకటి పెట్టండి. అండి అంతకంటే ముందు ఒక డౌట్ ఉంది. చెప్పండి. ఇంత నాలెడ్జ్ ఉన్నా మీరు సినిమా రంగం వైపు కూడా కొంత ఆలోచన ఉంది అని అన్నారు. అవునండి. మరి అది ఎందుకు డ్రాప్ కావాల్సి వచ్చింది? సినిమా రంగం ఇందులో మళ్ళీ ఇంకో స్టోరీ ఉందండి. మా ఫ్రెండ్ కార్తిక్ గాడు ఒకడు ఉండేటోడు. వాడు 8th క్లాస్ 9th క్లాస్ లాగా సినిమాలు పిచ్చి ఎక్కువ. దారా సినిమా అంటున్నారు. నా దగ్గర పైసలు ఎవరో, మాది షాపు, మాకు 25 రూపాయలు టికెట్, 25 రూపాయల టికెట్ కూడా ఒకటి సినిమాకి పోయే ఛాన్స్ లేదు. నా దగ్గర 10-15 రూపాయలు ఉన్నాయి. అది కూడా ఏంటంటే మా నాన్న లంచ్ లో అది బ్రేక్ లో ఏం తీసుకుంటారో తీసుకోనికి అన్నట్టుగా ఇస్తున్నాయి అన్నట్టు. నేను చూసుకుంటా అని తీసుకోగానే సినిమాలో కూర్చున్నాక ఎట్లుంటదండి, ఫుల్ సౌండ్స్, అందమైన మనసులో ఇంకా అలజడెందుకు, ఆ పాటలు, ఆ మ్యూజిక్, ఆ మేకప్, డ్రెస్సింగ్, డైరెక్షన్, అసలు ఎట్లా అంటే సినిమా కోసం పోతున్నాము కానీ అది ఇంజెక్షన్ అయిపోయింది నా బాడీలో. నేను ఎందుకు అవ్వద్దు డైరెక్టర్, నేను ఎందుకు అవ్వద్దు యాక్టర్, డైలాగ్ డెలివరీ మనం కూడా ఒకటి చేయాలి అని
ఒక థాట్ తోని ఎస్ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎస్ ఐ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ ఫన్ కామెడీ ప్రోగ్రామ్స్ లో ఆల్మోస్ట్ 15 to 20 రెండు సినిమాలో కూడా చేశాను. ఓకే. తర్వాత మంచిగా వెళ్తుంది మూమెంట్. అప్పుడే కరోనా వచ్చిందండి. ఓహో! కరోనా వచ్చినాక ఇక అప్పటికి కూడా స్క్రిప్ట్ రైటింగ్ ఆల్మోస్ట్ 20 episodes కి స్క్రిప్ట్ రైటింగ్, 4 మూవీస్ కి స్టోరీస్, డైరెక్షన్ కోర్సు నేర్చుకున్నాను. ఇంకోటి కెమెరాస్, గిమ్బుల్, స్లైడర్, లైటింగ్ అన్ని మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేశాను. ఓకే. కానీ ఇక కరోనా వచ్చినాక ఆ టైంలో ఇక అప్పుడు మూవీస్ అవన్నీ చేసుకోనికే లేకపోతే ఏం లేదని, సో ఇక అప్పుడు మళ్ళీ నా సాఫ్ట్వేర్ లైఫ్లో నేను వచ్చేసాను. సాఫ్ట్‌వేర్‌కి వచ్చారు గానీ వచ్చిందంతా ఎఫెక్ట్ ఏడ పడ్డది మీకంటే శంకర్ అన్నది పడ్డది. అసలు దెబ్బ ఏడ పడ్డదంటే నువ్వు రాజకీయంలోకి రా అన్నట్టుగానే ఉంది అది వ్యవస్థ. సరే ఇక్కడి వరకు ఆయన బాగుంది. డైనమిక్ లీడర్ అన్న, ఆయన లీడర్స్ ని తయారు చేస్తాడు. అంతేనా? అఫ్ కోర్స్ ఇప్పుడు ఇది ప్రాబ్లం చాలా అంటే సింపుల్‌సిటీగా ఉంటారన్న. చాలా సింపుల్ ఉంటుంది. ఆ స్మైల్ ఇప్పుడు సంపద రెడ్డి అన్న ఉన్నారు, మీరున్నారు, నీలో ఏముంది? ఓకే, ప్రజలకి ఈ ఉద్దేశంలో ఈ కంటెక్స్ట్ లో ఈ పవర్ ఈ స్ట్రెంగ్త్ నాకు ఉన్నది, అవును. సరే నీకు ఇట్లా ఏ బాగుంటుంది నేను ఉంటాను నీ వెంబడి, అట్లా తోడ్పడి అన్ని ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ ఏందో దాన్ని బయటికి తీస్తాడు. ఎస్ అంతే కదా? ఎస్ ఆయన వర్షన్ అది. ఎస్ నువ్వు దీనికి ఎగ్జాక్ట్ షూట్ అవుతావు ఇది చెయ్యి, అవునండి. నువ్వు దీనికి షూట్ అవుతావు ఇది చెయ్యి. ఎస్ అయితే ఇంకొక విషయం మన చివర్లో ఓకే ఇక మనం మీ కథ అంతా బయటకు వచ్చింది నాకు అర్థమైంది. సరే ఇక్కడి వరకు వచ్చిన మీరు ఒక రాజకీయ పరంగానే ఎంట్రీ ఇస్తున్నది. అండి. బీజేపీ అనుకోండి, ఆర్ఎస్ఎస్ అనుకోండి, ఏదైనా పర్లేదు, ప్రజలకు సేవ చేయాలన్న ఒక దృక్పథంతో వచ్చారు. జీ అవకాశం వచ్చింది అనుకోండి, శంకరన్న వర్షన్ పక్క పెడదు, ఓకే ఒక మండల్ లెవెల్ కానీ ఒక విలేజ్ కానీ ఏదైనా ఒక అవకాశం వచ్చింది, బరిలో దిగాలి, పోటీ చేయాలంటే చేస్తారా మీరు? 100% చేస్తండి. ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్ లో ఇంకొకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటి కాదు. ఓకే. ఆర్ఎస్ఎస్ ఒక హిందుత్వం ఆర్గనైజేషన్. ఓకే. ఆర్ఎస్ఎస్ ప్రతి ఒక్క హిందువుల ఉద్దేశంలోనే పనిచేస్తుంది, స్వయం సేవకులు అందరూ. ఓకే. అది టిఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, ఏ పార్టీయా అది సంబంధం లేదు, అందరిలో హిందువులు ఉన్నారు. అందరి దృష్టిలో ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటే అంటారు, కానీ అది కాదు. ఆర్ఎస్ఎస్ హిందుత్వం అంటే సంబంధించి నేను ఏమంటున్నానంటే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను తయారు చేసి ఎస్ బీజేపీకి పంపిస్తుందని కొంత వెనికిడి, దీన్ని ఎట్లా సమర్థిస్తారు? అయితే ఆర్ఎస్ఎస్ లో ఏం నేర్పిస్తారంటే సంఘటన, వ్యక్తి నిర్మాణం మన టార్గెట్. ఓకే. మన దేశ వ్యతిరేకులను, మత వ్యతిరేకులు, వాళ్ళు మత వ్యతిరేకులు అంటే ఓన్లీ హిందుత్వాన్ని వ్యతిరేకించటోళ్ళే కాదు. ఇప్పుడు ఒకవేళ క్రిస్టియానిటీకి మన హిందువులు వ్యతిరేకించిన అనుకోండి, వాళ్ళ పని కూడా పడతాం. ఓకే. ఒకవేళ హిందుత్వం ఇస్లామిక్ వాళ్ళది కూడా వ్యతిరేకిస్తే కూడా మేము భరిస్తాం. ఏంటంటే ఒక వ్యక్తి నిర్మాణం, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎవరిది ఒక్కరొకరు డిస్టర్బ్ చేసుకోవద్దు. అటువంటి వ్యక్తి నిర్మాణంతో కూడిన స్వయం సేవకులను తయారు చేసి పంపించడమే మా ఆర్ఎస్ఎస్ టార్గెట్. అందులో ఇప్పుడు మీరు అంటున్నారు కదా, బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి కొన్ని మిషన్ అండ్ విషన్ వాల్యూస్ కొంత దగ్గరలో ఉన్నందువలన ఎక్కువ చేరికలు ఉన్నాయి, కానీ స్వయం సేవకులు కాంగ్రెస్ లో ఉన్నారు, టిఆర్ఎస్ లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఉత్సవాలు జరిగినప్పుడు వాళ్ళు సమ్మేళన అందరు వస్తారు. ఎందుకంటే నా దేశం అనే ఒక అవునవును, హిందూ ప్రతి ఒక్కరు రావాల్సింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకరికి ఒక ఐటమ్ అది నచ్చవచ్చు, ఒకరికి ఇది నచ్చవచ్చు, కానీ ఇద్దరు మాత్రము దేశం టార్గెట్ దేశ వ్యతిరేకులని విడిచిపెట్టొద్దనే మెయిన్ గోల్ ఉండాలి. దేశానికి ద్రోహం చేసి అంతే. భాజపా కూడా అంతే, దేశ వ్యతిరేకులకే వ్యతిరేకం. కానీ ఒక క్వశ్చన్ అన్న, ఈ భాజపా అంటే బీజేపీ అంటే మతతత్వ పార్టీ అనేది ఒకటి పేరు ఉంది, దీన్ని ఎట్లా ఇంతవరకు మీరు సమర్థిస్తారు? అది రీసెంట్ గా ఈ 20-30 years లో బీజేపీ ఫామ్ అయినప్పటి నుండి అంత ఫాల్స్ స్టేట్మెంట్ తో మిస్లీడ్ చేసిండ్రు. మీరు ఎక్కడన్నా ఒక స్కీమ్ ఓన్లీ హిందువులకి, ఇది క్రిస్టియన్లకు కాదు, ముస్లింస్లకు కాదు అని ఏమన్నా ఉందా? ఇది స్కీమ్ లో ముస్లిం క్రిస్టియన్ వస్తే బాగుండదు అని ఎక్కడ అన్నారా? లేదు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు మన దేశంలో ఉంటున్న హిందువులే, హిందుస్థాన్ ఉండేటోళ్ళు హిందువులే, బొట్టు పెట్టుకున్న వాళ్ళే హిందువులు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు డివైడ్ చేసి పెట్టిండ్రు అంతా. కానీ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఉంటది ఎగ్జాక్ట్. సో వీళ్ళు ఏమని రాస్తారు? ఇండియన్ అనే రాస్తారు కదా, ఎవరైనా ఇండియన్ రాస్తే బాగుంటుంది, కానీ కొన్ని ఫార్మ్స్ లో రిలీజియన్ అని చెప్పి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ఉంటది. అక్కడ ప్రాబ్లం అయింది, అక్కడికెళ్ళే ప్రాబ్లం మొదలైంది. అచ్చా హిందూ అంటే ఇది బొట్టు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఒక్కటని, కానీ యాక్చువల్ గా హిందుస్థాన్
హిందుస్థాన్ లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు హిందువులే, వాళ్ళ రిలీజియన్ ప్రాక్టీస్ వేరు. హిందుత్వం కూడా వాళ్ళ సపరేట్ రిలీజియన్ ప్రాక్టీస్, క్రిస్టియానిటీ వేరు, ఇస్లామిక్ వేరు. కానీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరు హిందువులే. ఓకే. అది అయితే వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే వేరే రిలీజియన్ కి హెల్ప్ చేయదు భాజపా, అది తప్పండి. ఆ భాజపా ప్రతి ఒక్కరిని ఒక్కటే ఉద్దేశంతో చూస్తారు, వాళ్ళకి ఒక్కటే థీమ్, ఈ దేశంలో ఉండే వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. భాజపా ఎవరికి వ్యతిరేకులు అంటే దేశ వ్యతిరేకులకి వ్యతిరేకులు. ఓకే. నువ్వు దేశాన్ని అసహించే పనులు చేస్తే పక్క వదలం తాడేస్తాం. మత వ్యతిరేకులను కూడా ఎస్, వారు హిందూ అయిన, క్రిస్టియన్ అయిన, ముస్లిం అయిన వాళ్ళని కూడా వదలం. ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ మన నెక్స్ట్ జనరేషన్స్ కి దేశం మొత్తము మనం అందరం క్రియేట్ చేసి మొత్తం పూర్తి ప్రపంచం దేశం మన భారతదేశం చూసినప్పుడు అబ్బా ఇదిరా ఇట్లా ఉండాలి అనేది మా ధ్యేయం. అంతే. ఒక్క విషయం అన్న, భారతదేశానికి సెక్యూరిటీ ఉండాలంటే ఢిల్లీలో భాజపా ఉండాలి అంటారు అండి, అంటే ప్రైమ్ మినిస్టర్. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఎందుకంటే ఇప్పుడన్నా మేనిఫెస్టో పబ్లిక్ ఎలా అంటే ఎలక్షన్స్ అప్పుడు పోయి ఓటేస్తారు, కానీ ఓటేసేటప్పుడు స్టేజ్ మీద చెప్పిన ఆ యొక్క వాళ్ళ మేనిఫెస్టోనే అంతే అనుకుంటారు. కానీ వెబ్సైట్కి వెళ్ళాలి, మేనిఫెస్టో డౌన్లోడ్ చేసుకోవాలి, పీడిఎఫ్ 30-40 పేజీలు ఉంటుంది, అవి చదవాలి. ఇంట్లో డిగ్రీ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, యూత్, ఫ్యామిలీతో కూర్చొని చదవాలి. చదివినప్పుడు మేనిఫెస్టో చూడాలి. మేనిఫెస్టో చూసినప్పుడు మన దేశానికి, ధర్మానికి దగ్గరలో చూసుకునే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే పార్టీ బీజేపీ ఉందని కొంతమంది అనలిస్టులు కానీ వీళ్ళందరూ రియలైజ్ అయినారు. కాబట్టి ఎస్, ఈ వాళ్ళు అక్కడ ఉంటేనే దేశం సేఫ్ అని అందరికి తెలుసు. వేరే మేనిఫెస్టో కంపేర్ చేయండి, కంపేర్ చేసినప్పుడు ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎట్లుంటాయి అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ వేరే పార్టీ మా దగ్గర నాన్ వైలెన్సే మేము పాటిస్తాము అంటే, నాన్ వైలెన్స్ అంటే కొట్లాడలు జరగొద్దు, కొట్లాడలు జరగొద్దు అన్నప్పుడు ఇప్పుడు గొడవ అయింది అనుకో, గొడవ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మేము కొట్లాడాలో మేము దిగం, నాన్ వైలెన్స్, ఉరి శిక్ష తీసేస్తాము అన్నాను అనుకోండి ఒక మేనిఫెస్టోలో. ఉరి శిక్ష తీసేది అంటే ఎవరైనా ఏ తప్పని చేయొచ్చు, దట్స్ ఫైన్. ఇప్పుడు నేను కూడా ఏ తప్పని, ఉరి శిక్ష లేదు అది. సో మేనిఫెస్టో వాల్యూస్ ని బట్టి ఎస్, ద బెస్ట్ పార్టీ టు సేవ్ ద కంట్రీ ఈజ్ బీజేపీ, నో డౌట్. అందుకే ప్రజలకి అక్కడ ఢిల్లీలో భాజపానే ఉండాలి అని ఒక దృష్టి. రైట్. మీరు బీజేపీ గురించి ఇంత క్లారిటీ ఇస్తున్నారు, నేను పేరు చెప్పాను, ఒక వ్యక్తి గురించి మాట్లాడు. క్వశ్చన్, బీజేపీలో ఉన్న ఒక ప్రముఖ నాయకుడు, నేను డెసిగ్నేషన్ కూడా చెప్పాను. ఓకే. ఆయన కొడుకు కొన్ని అంటే కొంత చెడు పనులు చేసిండని బాగా వైరల్ అవుతుంది. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ మెంబరు వాళ్ళ పిల్లలు నడిచే వరకు, స్కూల్ స్టడీ అయ్యే వరకే ఫోకస్ ఉంటుంది. వాళ్ళని ఒక రూట్ లో ఎంచినాక వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఆ రూట్ లో పోతుంది, మెచ్యూర్ మైండ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కొంచెం లిబరల్ గా విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఎక్కడ ఏ తప్పు చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు మనం ఎందుకు కింద ఉన్న ఫ్లోర్ల తల్లిదండ్రులకే పైన బెడ్రూమ్లు ఉన్నవాడు ఎవరితో మాట్లాడుతున్నది తెలియదు. రైట్. ఇప్పుడు ఆయన దేశ సెంట్రల్ లెవెల్లో వ్యక్తి, ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏదో ఎక్కడనో ఏదో జరిగిందో లేదో అది మానిటర్ చేసేంత సింపుల్ మ్యాన్ కాదు ఆయన. సో ప్రజలు ఒకటి గమనించాలి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వేరు, ఆయన దేశభక్తి వేరు. దేశభక్తి, ధర్మభక్తి ఆయనది ఎక్సలెంట్. కానీ ఆ తప్పు జరిగిందో జరగలేదో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సరే, ఆ దృష్టిలో అది పెట్టుకొని ఇక ఈ అన్న వద్దు, మనకు వద్దు, ఇదొద్దు అట్లా చాలొద్దు, తప్పు. ఎందుకంటే వారి యొక్క సేవ గొప్పతనం. ఇప్పుడు భాజపాలో కూడా ఎలా ఉంటారంటే, ఇప్పుడు నేనున్నా, మా నాన్న నిలబడ్డాడు ఎమ్మెల్యేకి, వేరే పార్టీ ఉండి నేను ఇయ్యను. ఎందుకంటే అక్కడ నా పర్సనల్ ఫ్యాక్టర్ వేరు, నా దేశభక్తి, నా ధర్మభక్తి వేరు. నేను వేయను మా నాన్నకి, వేరే పార్టీ అయితే. అలాగే ఇప్పుడు మా కొడుకు లేకపోతే మా తమ్ముడు ఇలాంటివి ఏమైనా చేసిన ఊకోను. నేను కూడా దేశానికి, ధర్మానికి వ్యతిరేకులనే విడిచిపెట్టాం. అది ఎవరు ఉండండి, సొంత తమ్ముడు కానీ, కొడుకు కానీ, తండ్రి కానీ. సో ప్రజలు ఆ దృష్టిలో మెచ్యూర్డ్గా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అక్కడ ఫ్యామిలీ మెంబర్ ఒక్కటే బ్లడ్ ఉండొచ్చు, కానీ ఇట్స్ డిఫరెంట్. వాళ్ళ యొక్క మిషన్ అండ్ విషన్ వాల్యూస్ అవి కరెక్ట్ రూట్లో కొన్ని పోయినాయి, కొన్ని పోలేవు. సో దాని ఎఫెక్ట్ దీనికి కాదు, దీని ఎఫెక్ట్ దానికి కాదు. టైం అసలు ఎట్లా పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు అంటే, ఇక బండి ఇక అన్న ఇక వాళ్ళ కొడుకుని చేసేసేయాలి అని అంటారు, అట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం. కానీ
చట్టం ఉంది కాబట్టి చట్టం తన పని చేసుకుంటుంది కాబట్టి దట్స్ ఫైన్ అనేది ఆయన కూడా ఇప్పుడు అంత ప్రాబ్లం ఉన్నట్టు కూడా పార్టీ ఏం చెప్తుంది ప్రోటోకాల్ అదే చేద్దాం ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు కానీ తన తండ్రి కొడుకు గురించి ఎక్కడ ఆలోచిస్తలేడు. ఆ పని అదే అవుతుంది. ఇంకోటి వదిలిపెట్టాడు కూడా. భాజపాలో ఫ్యామిలీ మెంబర్స్ తప్పు చేస్తే కూడా వదిలిపెట్టాం. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ వాళ్ళ కొడుకు లంచం తీసుకుంటే ఎట్లా చంపేసిండో అట్లనే భాజపాలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పనిచేస్తాడు. రైట్ అన్న, చివరిగా మీరు ఈ భారతదేశ ప్రజలకు కానీ మీతో ఉండే సహచరులకు కానీ చివరిగా మీరు ఇచ్చే సందేశం? రెండు సందేశం చాలా ఇంపార్టెంట్. ఒకటి రాజకీయం, రెండవది ఓటు హక్కు. ఫస్ట్ రాజకీయం చెప్తున్నాను. రాజకీయంని చాలా కాంప్లెక్స్ చేసి ఆ కాంప్లెక్స్లో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని చెప్పేసి పేరెంట్స్ని లేకపోతే ఎవరైతే రాజకీయం రావాలనుకుంటారో వాళ్ళని మొత్తం వాళ్ళ ఐడియాస్ని వాళ్ళ థాట్స్ని కిల్ చేస్తుండ్రు, యూత్ని కానీ ఎవరన్నా. దయచేసి అలా చేయకండి. రాజకీయం ఇస్ వెరీ సింపుల్. పబ్లిక్ ఉన్న ప్రాబ్లము, ఆ ప్రాబ్లమ్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ ప్రాబ్లం టాస్క్ కంప్లీట్ చేసి పబ్లిక్ హెల్ప్ చేసి బిల్లు పెట్టి బిల్లు తీసుకున్నాం, అంతే టాస్క్ అది. కానీ ఇక్కడ రాజకీయం డెఫినేషన్ ఎట్లా చేంజ్ చేసినంటే నాకు లోపల ముందరనే రోడ్ వేయాలి, నాకు లోపల ముందని లైట్ పెడదాం, నాకు లోపల ముందని మోడ్ వేద్దాం, అరే వాడు మొన్న నాకు అట్లా వేసిన వాళ్ళ దగ్గర పోకండి, వాళ్ళకి అది చేయొద్దు ఇది చేయొద్దని కాంప్లెక్స్ చేసేసాడు. కానీ సింపుల్గా ఏంటంటే కులానికి అతీతంగా మతానికి అతీతంగా ప్రాబ్లం ఉన్న ఏరియాలో ప్రాబ్లం ప్రెజెంట్ చేసి ఫండ్స్ తీసుకొచ్చి రిజాల్వ్ చేయాలి, అంతే పెట్టుకోవాలి. అటువంటి నాయకునే ప్రజలు ఎన్నుకోవాలి. వాళ్ళ కుల పోలకి వాళ్ళ మత పోలకి వాళ్ళకే బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ ఈ బెనిఫిట్స్ ఇస్తున్న స్వార్థపూర్వకమైన నాయకులను దయచేసి కొంచెం దూరం ఉంచుకోవడమే మన ఇంపార్టెంట్ కర్తవ్యం, ఇంపార్టెంట్ టాస్క్ ఈ టైంలో ఈ 2026లో. ఎందుకంటే ప్రపంచానికి మనము భారతదేశం ఎలా వెళ్తుందని ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. సెకండ్ వన్ ఓట్. మొన్న చూసిన మున్సిపల్ ఎలక్షన్స్ నేను దగ్గరలో చూశాను, ఎందుకంటే 2 months అయింది కదా నేను రావడము. అసలు పబ్లిక్ ఎలా ఉంది తెలుసా నా, అరే ఆయన 3,000 ఇచ్చిండ్రా బిడ్డ, మనము ఆయనకి 3 గంటల తర్వాత ఇంకా 5,000 ఇచ్చిండు కదా, నువ్వు ఏమన్నావు 5 ఇచ్చిండు ఆయనకే ఇవ్వాలి, అది ధర్మం. రాత్రి ఆయన అది ఇచ్చిండు, అది ధర్మం. నువ్వు ఓటుకు డబ్బు తీసుకున్నప్పుడే అధర్మం అయిపోయినావు. నీ ఓటు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంత గొప్ప ఆయుధం నీ చేతులు ఇచ్చిండు. ఎందుకంటే 3,000 చూసి నాయకుని చూసి ఓటేనికే కాదు, 4,000 ఏదో ఇస్తున్న గిఫ్ట్ ఐటమ్ చూసి ఓటేనికే కాదు. ఓటు అనేది వేయాలి అన్నప్పుడు మీకు సరే గిఫ్ట్స్ కానీ ఏమన్నా తీసుకోండి, కానీ ఇంట్లో కుటుంబం కూర్చోండి. ఇంట్లో ఉన్న డిగ్రీ స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు దయచేసి మీ తల్లిదండ్రులతో కూర్చొని మేనిఫెస్టో డౌన్లోడ్ చేసుకొని ఇది అమ్మ ఇది అమ్మ ఇది అన్న ఇది వీళ్ళు చేసిండు, ఇది వీళ్ళు చేయబోతుండ్రు, ఇది వీళ్ళు చేయబోతుండ్రు, మనం ఒకసారి కూర్చుందాం, నాన్న ఇది చేస్తే బెస్ట్, నాన్న బిడ్డ ఇది చేస్తే బెస్ట్, సరే అమ్మ అనుకొని కరెక్ట్ నాయకుని అనాలిసిస్ చేసి ఓట్ వేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓటు ఒక భారతదేశ వాల్యూని తిప్పివేసే శక్తి కూడా ఉంది దానికి, ఒక ఓటుకి. సో దయచేసి ఈ మోరీలు బాగుపడేసేటోళ్ళు, మోరీలు లైట్లు దోమలు అవి రేషన్ బియ్యము అవి ఇవి సరే దట్స్ ఫైన్, కానీ అవన్నీ చాలా చిన్నది, ఇసుక గింజంతదే. మెయిన్ దృష్టి మన దేశాన్ని ప్రతి ఒక్కరు ఎట్లా చూడాలి. ఇప్పుడు మనమే ఉన్నాం, నా ఇంటి మనిషి నా ఇల్లుని గౌరవంగా చూడాలి, పోయేటోడు వచ్చేటోడు నా ఇల్లుని చూసి నన్ను గౌరవించాలి, నన్ను చూసి అన్నా ఇది అని ఎట్లా అనుకుంటున్నావు. భారతదేశం కూడా మన ఇల్లే, అందరు కూడా అట్లనే ఉన్నారు అన్ని దేశాలు. సో అది మనము ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎవరు కరెక్ట్ నాయకులు వెళ్ళాలి, కరెక్ట్ పర్సన్ ఇంపార్టెంట్. మొన్న చూసినట్టయితే బెంగాల్ ఎలక్షన్స్ మంత్లీ 3,000 రూపాయలు కూలీ చేసుకునే మహిళ తను ఎమ్మెల్యేలాగా గెలిచింది. అలాగే ఎంతో మంది పేదవాళ్ళు భాజపాలో గెలవడం జరిగింది. భాజపాలో ప్రతి ఒక్కరికి ప్రొవిజన్ ఉన్నది. యువత అరే రాజకీయంలో పోవాలంటే పైసలు ఉండాలి, లక్షలు ఉండాలి, కోట్లు ఖర్చు పెట్టాలంటే లేదు అది మన వల్ల కాదే, అట్లా అస్సలు ఆలోచించకండి. భాజపా ప్రొవిజన్ ప్రతి ఒక్కరికి ఇస్తుంది. నువ్వు ఏంది అనేది ప్రూవ్ చేసుకో. నీకు ఆ ప్రొవిజన్ ఛాయ్ వాళ్ళని ప్రధానమంత్రి అయ్యిండ్రు మా పార్టీలో, అలాగే ప్రెసిడెంట్ కూడా అయ్యారు. అలాంటి దృష్టిలో కోణంలో ఒక్కసారి ఆలోచించి అందరు 1947లో సెలబ్రేట్ చేసుకుంటుంటే తెలంగాణకి 1948లో వచ్చింది స్వాతంత్రం, అంటే 1 year లేటు. అంటే మన పబ్లిక్ అర్థం చేసుకోవడంలో కొంచెం లేట్ ఉంది. సో ఇలా కాకుండా ఒక్కసారి ఒక్క అవకాశం భాజపాకి ఇస్తే దానమ్మ బాక్స్ ఆఫీస్ ఒక్కసారి చూడండి ఎంత రీచ్ అవుతాం మనము. ఇంట్లో యువత, పబ్లిక్, మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ సర్కిల్స్ అన్నీ
ప్రాజెక్టులు ఎంత ఇంప్రూవ్ అయితే ఒక్కసారి చూడండి అని నేను ఈ 2 ఫ్యాక్టర్స్ చెప్పాలనుకుంటున్నా. ఇంకొకటి మీరు అన్నట్టు ఇప్పటిదాకా పిహెచ్డి కంప్లీట్ అయింది. అది పిహెచ్డి తర్వాత ఏంది అంటే సోషల్ సర్వీస్, ఒక ఎకనామికల్ ప్లాన్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలి. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు సపోజ్ వేరే కంపెనీస్, వేరే కమర్షియల్ కంపెనీస్ 10,000 రూపాయలకు అమ్ముతుంది. కానీ పిహెచ్డి చేసి ఆ ప్రొఫెసర్స్ లేకపోతే వీళ్ళు ఏంటంటే ఇంకో ప్రాజెక్ట్ తీసుకొచ్చి అదే 10,000 ఐటమ్ 500కి అందే విధంగా పబ్లిక్ మొత్తానికి అందే విధంగా దృష్టికోణాల్లో రీసెర్చ్ చేసి అందించడం అనేది ఈ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్, ఈ పిహెచ్డి డాక్టరేట్ డిగ్రీ అది అందించడం జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అలాంటి అవార్డ్స్ ఇచ్చే కెపాసిటీకి మనం రీచ్ అవ్వాలి. ఎస్, ప్రతి ఒక్కరు కష్టపడాలి. నేను 16 నుండి 18 గంటలు కష్టపడుతాం. దయచేసి ప్రతి ఒక్కరు మీరు కూడా ఆ ఇన్స్టాగ్రామ్లో నీళ్లు పైకి దుబ్బుడు మానేసి ఒక్కసారి మనకు ఏం అవకాశాలు ఉన్నాయి, మనకు అవకాశం ఎందుకు వస్తలేదు, మన చుట్టూ ఉన్న ఏరియా వల్ల, మన చుట్టూ ఉన్న ఏరియాలో మనం ముందరకు పోతుంటే వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అవన్నీ మీరు అబ్జర్వ్ చేసి స్టెప్ని వైజ్గా వేస్తే ఎస్ ఎవ్రీవన్ వుడ్ బి సక్సెస్. అట్లా. థ్యాంక్ యూ అన్న, మంచి సందేశం మాకందరికి అందించినందుకు, థ్యాంక్ మీ యూ. అమూల్యమైన సమయం మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.